హలో అండి, ఎలా ఉన్నారు? ఇది సండే వ్లాగు. సాటర్డే నేను అక్క వచ్చి జాలుకాస్లో డీటెయిల్స్ కనుక్కున్నాం కదా, ఎప్పుడు పర్చేస్ చేసుకోవాలి గోల్డ్ అనేసి. అందుకని సండే అయితే వచ్చాము. బావ, యామ్ని, నేను, నైనిక. సో తను 1 lakh స్కీమ్ కట్టింది, అందుకని నల్ల పూసలు అయితే కొనుక్కోవాలనేసి డిసైడ్ అయ్యింది. ఇంకా బావ లేని యామ్ని అయితే సెలెక్షనే చేసుకోలేదు. కోర్స్ నేను కూడా అంతే, విష్ణు లేని ఏది సెలెక్ట్ చేయలేను. ఇంకా ఫైనల్లీ యామ్ని అయితే ఈ బ్లాక్ బీడ్స్ అయితే తీసుకునింది. ఇంకా వచ్చినందుకు యాజ్ యూజువల్ కాఫీ, టీ అయితే ఆఫర్ చేస్తారు. నేను కాఫీ, బావ టీ అయితే తీసుకున్నాడు. ఇంకా బిల్డింగ్ లేట్ అవుతుందనేసి మేమైతే బయటికి వెళ్తున్నాము. బావ పిహెచ్డి కంప్లీట్ చేశాడనేసి ట్రీట్ అయితే ఇస్తున్నాడు. సో బహర్ కేఫ్కి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాము. మాకైతే దాల్లో ఇలాగ దోసకాయలు కనిపించాయి. ఇవి టేస్ట్ బాగుంటాయి అని చెప్తే 100కి 3 కేజీలు అంట, రెండే 2 తూగినాయి చూసారా. ఇంకైతే తీసేసుకున్నాము, తను 1 కేజీ నేను 1 కేజీ అని. ఇంకైతే ఫైనల్లీ బహర్ కేఫ్కి వచ్చేసాము. మేము బహర్ కేఫ్కి వచ్చే లోపలికి టైం అయితే 2:30 అలా అయ్యింది. మధ్యాహ్నం అయినా 2:30 అయినా అసలు ఎంత క్రౌడ్ ఉందో, సండే కదా. సో ఈ మాత్రం జనాల్ని మనమైతే ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఇంకా మా వాళ్ళైతే ఇంకా కూర్చున్నారు సీటు దొరికేంత వరకు. ఈ లోపల టైం వేస్ట్ ఎందుకనేసి నేనైతే మెనూ చూసి ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ అయితే మాకైతే సీట్ దొరికేసింది. చికెన్ మ్యాంచో సూప్ చెప్పాము. టేస్ట్ అయితే చాలా బాగుండింది, నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. బహర్ కేఫ్లో టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా 2 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ చెప్పాము, చికెన్ డ్రమ్ స్టిక్ అండ్ చికెన్ లాలీపాప్. ఇక్కడ ఫ్లేవర్స్ బాగుంటాయి, యాజ్ వెల్ యాజ్ మనకి స్పైసీనెస్ కూడా తక్కువ ఉంటుంది. మటన్ బిర్యానీ అయితే వేరే లెవెల్, నిజంగా చాలా బాగుంది. ఇంకా తినేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు జాల్కాస్కి వచ్చాము. మేము ఇంకా ఇంత వచ్చినా కానీ వీళ్ళైతే బిల్ వేయలేదు. సో మేము ఫుల్ కోపడ్డాము, ఇంత లేట్ చేశారా అనేసి. ఫైనల్లీ అయితే తీసేసుకున్నాము. యామ్ని బ్లాక్ బీట్స్తో పాటు చౌకర్ కూడా తీసుకునింది. నాకైతే చౌకర్ భలే నచ్చింది. అండ్ నల్లపూసలు, తర్వాత నైనికాకి ఒక ఉంగరము, అలాగే నైనికాకి అయితే గజ్జలు తీసుకున్నారు. మొత్తానికైతే మా షాపింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకా ఇంటికి వెళ్ళే లోపలికి టైం అయితే 4 అవుతుంది. ఇంకా యామ్ని ఊరికి వెళ్ళిపోవాలి కోడూరుకి. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.